ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, ఎటర్నల్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే, ఏంటి వాళ్ళ మార్కెట్ సంబంధించి అంటే కొంత డౌన్ అయినట్లు కనిపిస్తూ ఉంది కదా, రీజన్స్ ఏమనుకోవచ్చు? మార్కెట్ చూస్తే కనుక ఇవాళ ఓపెనింగ్లో చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యి లాస్ట్ 2 రోజులు అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ మార్కెట్ చూస్తే కనుక ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఏర్పడిన 26,277 లెవెల్స్ని దాటి మార్కెట్ హై నుంచి కరెక్ట్ అవడం చూస్తాం. మార్కెట్ లాస్ట్ ఒక 2 రోజులుగా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది కాబట్టి ఒక్కసారి న్యూ హైకి వెళ్ళినప్పుడు న్యాచురల్గా కొంచెం హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడంతో మార్కెట్లో కొంచెం ఒక స్వల్ప రియాక్షన్ అనేది కనిపించింది. ఇది ఒక నార్మల్ హెల్తీ కరెక్షన్ అనుకోవచ్చు. ఈ కరెక్షన్లో మార్కెట్ చూస్తే కనుక ఇంకా సపోర్ట్ లెవెల్స్ పైన ఉన్నాయి కాబట్టి పెద్ద ఏమీ వీక్నెస్ అయితే మార్కెట్లో కనిపించలేదు. మార్కెట్ ఈ లాస్ట్ 2 రోజుల్లో పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అమెరికా మార్కెట్స్ ఒక్కసారిగా భారీగా పెరగటము, అక్కడ రేపు డిసెంబర్ 9, 10వ తారీఖున అక్కడ ఫెడరల్ రేటు కొంచెం వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని వార్తలు రావడంతో మార్కెట్స్ కూడా పెరగడం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మన దేశంలో కూడా చూస్తే కనుక నిన్న ఇవాళ కూడా చూస్తే కనుక కొన్ని ఫారిన్ బ్రోకరేజెస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇండియా గ్రోత్ రేట్ని కొంచెం మార్కెట్ని కూడా చూస్తే కనుక మరింత పెరుగుతుందని ఒక ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఇవ్వడంతో మన మార్కెట్లో కూడా ఒక రికవరీ కనిపించింది. పైగా మనకి ఈ మధ్య మనకి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఫిజికల్ 2026కి చాలా పాజిటివ్గా అనుకున్న దానికన్నా కొంచెం బెటర్గా రావడంతో మిడ్ క్యాప్ స్టాక్స్, అలాగే ముఖ్యంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్, అలాగే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్, హెవీ వెయిట్, అలాగే మనకి వాళ్ళు చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్ కూడా బాగా పెరగడంతో మార్కెట్ని కూడా ఒక అప్ ట్రెండ్లోకి తీసుకెళ్ళింది అనుకోవచ్చు. సో మార్కెట్ మనం ఇంకొక మేజర్ అంశం గమనిస్తే కనుక ఈ 2 రోజులుగా అంత క్రితం ఫారిన్ ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థలు అమ్మకాల తర్వాత నిన్న మొన్న కొంచెం కొనుగోలు చేయడంతో మార్కెట్లో కూడా అప్ ట్రెండ్ కనిపించింది. సో ఈ కారణాల చేత మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. శంకర్రావు ఉన్నారు సార్ కాలర్. శంకర్రావు గారు నమస్కారం అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సుందరరాజా గారు. నమస్తే శంకర్రావు గారు. సార్ నా దగ్గర కళ్యాణి జ్యువెలర్స్ ఒక 170 ఉన్నాయండి, 590 రూపాయలకి ఇచ్చినాయి. హలో చెప్పండి. తర్వాత కాజ్ ఇండస్ట్రీస్ ఒక 200 ఉన్నాయండి, అది ఒక 590 రూపాయలకి ఇచ్చినాయి. చాలా ఆశ కాజ్ ఇండస్ట్రీస్ యావరేజ్ చేయమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే, ఫస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 2-3 నెలలుగా తగ్గడం చూసాము. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 10 days బ్యాక్ వచ్చిన రిజల్ట్స్ కూడా అంత పాజిటివ్గా లేకపోవడం మనం చూసాము. కానీ ఓవరాల్గా మన కళ్యాణ్ జ్యువెలర్స్ చూస్తే కనుక ఈ మధ్య 625 రూపాయల నుంచి 450 రూపాయల వరకు తగ్గటము, లాస్ట్ 1 yearగా చూస్తే కనుక కనిష్ట స్థాయి 450 రూపాయలు వచ్చినప్పుడల్లా కొంచెం ఈ స్టాక్ రీబౌండ్ అవుతుంది కాబట్టి కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ లెవెల్ నుంచి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు. ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కాబట్టి వెయిట్ చేయొచ్చు. అలాగే మొన్న 2-4 రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకోవచ్చని 670 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే ఇంకొక ప్రధానమైన బ్రోకరేజ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకోవచ్చని 670 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి టెక్నికల్గా కరెక్షన్ రావటము, అలాగే మనకి ఫండమెంటల్గా ఈ మేజర్ పాజిటివ్ న్యూస్ కూడా ఉంది కాబట్టి కళ్యాణ్ జ్యువెలర్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే 330 రూపాయల రేంజ్లో ఉంది, స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ప్రాజ్ ఇండస్ట్రీస్ ఒకసారి గమనిస్తే లాస్ట్ 3 క్వార్టర్లో రిజల్ట్స్ అంత అంచనాలు తగ్గట్టుగా రాలేదు. ముఖ్యంగా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక బాగా వీక్గా ఉండడంతో ప్రాజ్ ఇండస్ట్రీస్ 440 రూపాయలు తగ్గింది. అంతక్రితము లాస్ట్ ఇయర్ ఫిజికల్ ఇయర్ 2024 4th క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత అంచనాలు మించి రాలేదు కాబట్టి ఆల్మోస్ట్ 520 రూపాయల నుంచి తగ్గింది. సో బట్ కానీ ప్రాజ్ ఇండస్ట్రీస్ అయితే నా ఉద్దేశం మీద హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ కూడా టార్గెట్ 355 రూపాయలు అని చెప్పి హోల్డ్ ప్రాజ్ ఇండస్ట్రీస్ అని ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతం అయితే మరి ప్రాజ్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చు. బేసికల్గా వీళ్ళు ఆల్కహాల్ సెగ్మెంట్లో ఉన్నారు. ఆల్కహాల్ లిక్కర్ స్టాక్స్ కొన్ని సెలెక్టివ్గా పెరుగుతున్నాయి, కొన్ని
కంపెనీ తగ్గడం అనేది మనం చూస్తున్నాం. సో బట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ అయితే నా ఉద్దేశం అయితే ఓవరాల్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఏడాది గమనిస్తే కనుక ప్రాజ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ రిజల్ట్స్ కొంచెం తగ్గినప్పటికీ 3,228 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు ప్రాజ్. నెక్స్ట్ కలర్ బాబ్జీ చేస్తున్నారు. బాబ్జీ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ బాబ్జీ గారు. సార్ జమునా ఆటో, వీకో ఆటో సార్ రెండు తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, రెండు కూడా ఆటోమొబైల్ కంపెనీస్లో యాన్సిలరీ కంపెనీస్, ఆటో కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ. ఈ వారం చూస్తే కనుక జమునా ఆటో 8-9% పెరిగింది. అలాగే లాస్ట్ వీక్ చూస్తే కనుక 16% పెరిగింది. అంతే ఈ 2-3 వారాల్లో జమునా ఆటో ఒక ఆల్మోస్ట్ 20% వరకు పెరగటం చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 12th నవంబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత 90 రూపాయల నుంచి 115 రూపాయల వరకు జమునా ఆటోలో అప్ ట్రెండ్ కూడా కనిపించింది. సో కాబట్టి జమునా ఆటో కొంచెం ఆల్మోస్ట్ 25% వరకు పెరిగింది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో, పైగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ రియాక్షన్ కూడా అయిపోయింది కాబట్టి కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. బట్ కానీ జమునా ఆటో చూస్తే కనుక ఇప్పటికీ వాల్యుయేషన్స్ ఇంకా అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి సో లాంగ్ టర్మ్ కోసం మరింత అప్ ట్రెండ్ స్కోప్ ఉంది. ఈ ఏడాది 2,270 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన కంపెనీ జమునా ఆటో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే రెండో స్టాక్ ఏదో ఒకటి అడిగారు కూడా, కాల్ కట్ అంటుంది సార్. నెక్స్ట్ కాలర్ రాధాకృష్ణ చేస్తున్నారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే రాధాకృష్ణ. సార్ నేను 1 year బ్యాక్ బీపీఆర్ఎల్ అని తీసుకున్నాను సార్, ఒక 2 స్టాక్స్. అది 300 తీసుకున్నాను. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. బీపీఆర్ఎల్ అని విష్ణు ప్రకాష్ అండి. ఓకే, క్లారిటీ లేదు. క్లారిటీ ఒకసారి స్పెల్ చేయండి. బీపీఆర్ఎల్ అండి. బీపీఆర్ఎల్ కాదండి, మీరు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయట్లేదు. మీరు యాక్చువల్గా మీరు కోడ్ చెప్తున్నారు. విష్ణు ప్రకాష్ పుంగానియా. ఓకే ఓకే, విష్ణు ప్రకాష్ పుంగాలియా. ఓకే, విష్ణు ప్రకాష్ పుంగాలియా మీరు ఏ రేట్ తీసుకున్నారు? విపిఆర్ఎల్. బయటకు వచ్చేయమంటారండి. ఓకే, ఈ స్టాక్ గమనిస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ ఏడాది జనవరిలో ఆల్మోస్ట్ 320 రూపాయల్లో ఉన్న విష్ణు ప్రకాష్ పుంగాలియా ఆల్మోస్ట్ 75 రూపాయల వరకు సగానికి పైగా పడిపోవడం కూడా మనం చూస్తున్నాము. విష్ణు ప్రకాష్ చూస్తే కనుక ఈ మధ్య వీళ్ళకి ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా సమ్ నోటీస్ వచ్చినట్టుగా కొన్ని వార్తలు, కొన్ని రిపోర్ట్ రావడం కూడా చూసాము. అలాగే విష్ణు ప్రకాష్ ఒకసారి గమనిస్తే కనుక ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఉన్నారు, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఉన్నారు. అలాగే ఫండమెంటల్గా గమనిస్తే కనుక విష్ణు ప్రకాష్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే అంటే 1,475 కోట్ల టర్న్ ఓవర్ నుంచి ఆల్మోస్ట్ 1,237 కోట్ల వరకు ఈ ఏడాది టర్న్ ఓవర్ స్వల్పంగా తగ్గింది. బట్ కానీ ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక ఓకే. అలాగే మనం చూస్తే కనుక కన్స్ట్రక్షన్ కంపెనీస్, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అని కూడా కొంచెం వీక్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ కాబట్టి, కాకపోతే కొంచెం ఒకసారి కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ పెరిగినప్పుడు విష్ణు ప్రకాష్ పుంగాలియాలో కూడా ఒక రికవరీ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మరి బాగా బీట్ అండ్ డౌన్ కొంచెం హై రేట్కి వెళ్ళాలంటే సమయం పడుతుంది, కొంతకాలం మరి ఓపిక్గా వెయిట్ చేయక తప్పదు. నెక్స్ట్ కలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. ఇది కిరీ ఇండస్ట్రీస్ ఒక 6% లాస్ లో ఉన్నాను సార్. దాంట్లో నుంచి బజాజ్ ఫైనాన్స్ అనే లారస్ ల్యాబ్ లకైనా షిఫ్ట్ కావచ్చా సార్? కిరీ ఇండస్ట్రీస్ 6% లాస్ అంటే ఈ మధ్య 770 రూపాయలు, మొన్న మేలో ఒక 4 నెలల క్రితం హై నుంచి 500 రూపాయల వరకు తగ్గింది. కానీ చాలా కాలం మీరు ఓపిక్గా వెయిట్ చేశారు, చాలా కాలం డౌన్ ట్రెండ్ తర్వాత ఈ వారం కిరీ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 10% వరకు ఫస్ట్ టైం రీబౌండ్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే కిరీ ఇండస్ట్రీస్ ఇప్పుడే కొంచెం రికవరీ వచ్చింది కాబట్టి కొంత వెయిట్ చేయొచ్చు. బేసికల్గా కెమికల్స్ సెగ్మెంట్లో ఉన్నారు, కెమికల్స్ అన్ని కూడా కొంచెం వీక్గా ఉన్నాయి, కానీ ఇప్పుడు కొంచెం కెమికల్స్లో కూడా రికవరీ రావడం కూడా మనం చూస్తున్నాం. కిరీ ఇండస్ట్రీస్ కూడా పెద్దదే, 740 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఈ ఏడాది, అందులో 226 కోట్ల వరకు లాభాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 166 కోట్ల నుంచి ఈ ఏడాది 260, అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 100 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్సే పెరిగింది. మార్జిన్స్ కూడా అంటే 100కి 8 రూపాయలు మిగిలిన అంశానికి వస్తే లాస్ట్ ఇయర్ 23% నుంచి 35% వరకు మార్జిన్స్ కూడా పెరిగాయి. సో కాబట్టి ఈ కొంచెం నా ఉద్దేశం అయితే వెయిట్ చేయొచ్చు. కానీ ఆల్టర్నేట్గా మీరు అడిగిన 2 స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ 2 కూడా పెద్దవే కాబట్టి వీలుంటే దాంట్లో కూడా కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ మెర్క్యూరీ, ఈవీటెక్, నివాబుపా ఈ 2 15%లో లాస్లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఓకే, మెర్క్యూరీ, ఈవీటెక్ చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఇప్పుడే కొంచెం ఈ వారం కొంచెం రికవరీ రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. ముఖ్యంగా మెర్క్యూరీ, ఈవీటెక్ ఒకసారి గమనిస్తే కనుక ఈ ఏడాది 100 రూపాయల నుంచి కరెక్ట్గా 40 రూపీస్ వరకు 40 రూపాయల వరకు తగ్గి ఇప్పుడే కొంచెం ఈ వారం ఒక 5% వరకు రీబౌండ్ అయింది. కానీ మెర్క్యూరీ, ఈవీటెక్ చూస్తే కనుక మెటల్ సెగ్మెంట్లో ఉన్నారు. స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం మీరు
ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు మెర్క్యూరీ ఈవీటెక్. అలాగే నివా భూపా గురించి అడిగారు. 75 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తోంది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక నివా భూపా బాగా అండర్ పెర్ఫామ్ చేస్తోంది. ఒక ప్రాఫిట్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 214 కోట్ల నుంచి ఈ ఏడాది 93 కోట్ల వరకు ఆల్మోస్ట్ తగ్గుతున్న అంచనాలు ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గడం అనేది మనం చూసాం. పైగా ఈక్విటీ కూడా పెద్ద భారీ ఈక్విటీ, పెద్ద కంపెనీ, 1840 కోట్ల వరకు పెట్టుబడి ఉన్న కంపెనీ నివా భూపా. సో ప్రస్తుతం నా ఉద్దేశం అయితే 2 హోల్డ్ చేసి మెర్క్యూరీ ఈవీటెక్, నివా భూపా కొంచెం ర్యాలీలో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే అండి. నమస్తే సార్ మా దగ్గర హ్యుండాయ్ మోటార్స్ ఒకటి, అనంతరాజ్ ఒకటి, ఈ 2 ఉన్నాయి. 10% లాస్ట్ లో ఉన్నాం. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? 2 కూడా పెద్ద కంపెనీసే. ఒకసారి గమనిస్తే కనుక మనకి హ్యుండాయ్ మోటార్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అంటే మీరు ఈ లాస్ట్ 6 months ర్యాలీ తర్వాత, అంటే 1600 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 2900 రూపాయల వరకు పెరిగిన తర్వాత మీరు ఆల్మోస్ట్ 60-70% పెరిగిన తర్వాత మీరు హై ప్రైస్లో తీసుకున్నట్టున్నారు. మొన్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత కూడా చూస్తే కనుక హ్యుండాయ్ మోటార్స్ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ హ్యుండాయ్ మోటార్స్ అనే సంగతి కూడా మనకు తెలిసింది. కాబట్టి కొంతకాలం వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే మనకి స్టాక్ వాల్యుయేషన్స్ కూడా ఈ లెవెల్లో కూడా అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి 2300 రూపాయల్లోనే హ్యుండాయ్ మోటార్స్ హోల్డ్ చేయొచ్చు. అనంతరాజ్ ఒకసారి గమనిస్తే 590 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో పర్వాలేదు, కొంచెం ఒక స్వల్ప ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాం. అనంతరాజ్ ఇండస్ట్రీస్ లాస్ట్ 3 ఏళ్ళుగా గమనిస్తే కనుక 150 కోట్ల నుంచి 450 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ క్రమేణంగా పెరుగుతూ. పైగా చిన్న కంపెనీ, ఈక్విటీ ఉన్న కంపెనీ, 70 కోట్లు. అంటే న్యాచురల్గా మార్కెట్లో ఫ్లోటింగ్ స్టాక్ కూడా తక్కువ ఉంటుంది. అందులో విదేశీ సంస్థలు చూస్తే కనుక ఆల్మోస్ట్ 14% వరకు స్టేక్ ఉంది అనంతరాజ్లో. పైగా లాస్ట్ 3 నెలలుగా గమనిస్తే కనుక విదేశీ సంస్థలు మార్కెట్లో అమ్మకాలు జరిపినప్పటికీ అనంతరాజ్లో మటుకు వాళ్ళ స్టేక్ను పెంచుకున్నారు ఒక 3% వరకు, 10.7 నుంచి 13.7 వరకు. సో కాబట్టి కొంచెం పెట్టుబడులు కూడా విదేశీ సంస్థలు పెట్టారు కాబట్టి హోల్డ్ చేయొచ్చు. హ్యుండాయ్ కూడా పెర్ఫామ్ బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. చిన్న నాగరాజు కాల్ చేస్తున్నారు. నాగరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. చెప్పండి. నమస్తే అండి. నమస్తే నాగరాజు. ఒకసారి పవర్ గ్రిడ్ గురించి చెప్తారండి. ఓకే, తీసుకున్నారా మీరు? తీసుకున్నాను సార్. తీసుకున్నప్పుడు అంటే నేను తీసుకున్నప్పుడు లాభంలో ఉంది, కానీ అలాగా డ్రాస్టికల్ గా తగ్గుతూ ఉందన్నమాట. అంటే మీరు తీసుకున్నప్పుడు ఏమైంటుందంటే మనకి పవర్ స్టాక్స్, ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా 2020లో ఒకసారి గమనిస్తే కనుక పవర్ షార్టేజ్ ఉన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పవర్ కంపెనీస్, ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా బాగా పెరిగింది. తర్వాత చూస్తే పవర్ మొత్తం మనకి డిమాండ్ ఫుల్లీ మెట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం లాస్ట్ ఒక 1 ఇయర్గా అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది. సెక్టోరల్ రొటేషన్ జరుగుతోంది. బట్ కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక 260-280 రూపీస్ దగ్గర స్థిరంగానే సపోర్ట్ కూడా ఉంది. మొన్న రిజల్ట్ తర్వాత కొంచెం రియాక్షన్ వచ్చినప్పటికీ పవర్ గ్రిడ్ బాగానేది, స్టేడియంగానే. సో స్టాక్ కూడా ఆల్మోస్ట్ 16-17 రెట్లే వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా చీపర్ లెవెల్లోనే ఉంది. పబ్లిక్ సెక్టర్ పెద్ద కంపెనీ, హోల్డ్ చేయొచ్చు పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సార్ ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన విషయం కూడా మనతో తెలిసిందే. ఐసిఐసిఐ బ్యాంక్ మనందరికీ పాపులర్ బ్యాంకే. ఈ మధ్య చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్ ర్యాలీలో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా లీడ్ చేసింది అనుకోవచ్చు. ఈ వారం ఆల్మోస్ట్ ఒక 2% వరకు పెరిగింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ 17th అక్టోబర్లో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు గుంటూరు నుంచి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. నమస్కారం సార్. నాకు 3 షేర్స్ గురించి తెలియాలి సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 100 షేర్స్ ఉన్నాయి సార్. IRFC 50 ఉన్నాయి, జియో 25 ఉన్నాయి. ఈ 3 1 year 2 months నుంచి తగ్గుముఖంలోనే ఇట్లా ఏమేమంటారు చెప్పండి సార్. ఫస్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఓకే, బేసికల్గా హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఈ సెక్టర్ అంతా స్ట్రాంగ్గా లేకపోవడంతో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా బాగా తగ్గింది. కానీ మనకు తెలిసిందే హైలీ స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 150 రూపాయల నుంచి 100 రూపాయల వరకు తగ్గి ఈ లెవెల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం స్థిరంగా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ IRFC గురించి అడిగారు. IRFC
కూడా చూస్తే కనుక మనకు తెలిసింది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కంపెనీ, రైల్వే స్టాక్స్ అని కూడా ర్యాలీ తర్వాత లాస్ట్ 1 yearగా కొంచెం కరెక్షన్ కన్సాలిడేషన్ స్టేజ్లో నార్మల్గా ఏ కంపెనీ ఏ స్టాక్ కైనా ఉంటుంది. సో ప్రస్తుతం 100-120 రూపాయల చేరువలో ఉంది ఐఆర్ఎఫ్సి. నా ఉద్దేశం అయితే ఐఆర్ఎఫ్సి కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మూడో స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో స్థిరంగా ఉంది. ఇన్ఫాక్ట్ మొన్న చూస్తే కనుక ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ తర్వాత 220 రూపాయల నుంచి 330 రూపాయల వరకు పెరిగిన తర్వాత కొంచెం నార్మల్ కన్సాలిడేషన్లో కూడా ఉంది. 3 కూడా బ్లూ చిప్ కంపెనీస్, 3 కూడా ఈ సెక్టర్లో టాప్ లీడర్సే కాబట్టి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు ఈ 3 స్టాక్స్. ఎల్సన్ బాబు కాల్ చేస్తున్నారు. ఎల్సన్ బాబు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎల్సన్ బాబు గారు. సార్ హన్నీవెల్ ఆటోమేషన్ ఆల్రెడీ నా దగ్గర 50 స్టాక్స్ ఉన్నాయి సార్ 36,000 లో. ఓకే, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, హనీవెల్ ఆటోమేషన్ టాప్ కంపెనీ, ఆఫీస్ ప్రొడక్ట్స్ తయారు చేసిన కంపెనీలో 60,000 రూపాయల నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 35,000 రూపాయల వరకు తగ్గి ఈ మధ్యకాలంలో హనీవెల్ కార్పొరేషన్ కొంచెం ఈ 32,000-33,000 దగ్గర నిలకడగా ఉంది. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ హనీవెల్ ఆటోమేషన్. హనీవెల్ ఆటోమేషన్ ఒకసారి గమనిస్తే కనుక ఏడాది 4,180 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, అందులో 525 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ హనీవెల్ ఆటోమేషన్. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండడము, అలాగే ఈ మధ్య హై నుంచి భారీగా పడిపోయి ఇప్పుడు కొంచెం నిలకడగా ఉంది కాబట్టి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు కాబట్టి 32,000-35,000 దగ్గర హనీవెల్ హోల్డ్ చేయొచ్చు. సార్ ఎంజిఎల్ షేర్స్ 5% లాస్ లో ఉన్నారంట, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మహానగర్ గ్యాస్ హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ స్టాక్ ఈ మధ్య 1,600 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు ఈ మధ్య మొన్న జనవరి, ఫిబ్రవరిలో ఏర్పడిన లోయెస్ట్ లెవెల్కి రావటము, ఆ లెవెల్లో కొంచెం స్థిరంగా ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో కాబట్టి ఎంజిఎల్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య ఒక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ కూడా ఎంజిఎల్ కూడా బై చేయొచ్చు అనే ఒక న్యూస్ ఇవ్వడం, రిపోర్ట్ ఇవ్వడం చూసిన ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 1,525 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో లో వాల్యుయేషన్స్ బాగా తగ్గటము, పెద్ద కంపెనీ పాజిటివ్ రిపోర్ట్ బ్రోకరేజ్ దగ్గర రావడం కాబట్టి ఎంజిఎల్ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ వెంకట్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. వెంకట్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ ఎస్కేఎం ప్రొడక్ట్స్ అది 2 years తర్వాత నా ట్రయల్ వచ్చింది. ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్, అది ఎగ్ ప్రొడక్ట్స్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న మేలో ఆల్మోస్ట్ 200 రూపాయల నుంచి 480 రూపాయల వరకు పడింది. మీరు బహుశా మొన్న 2023 సెప్టెంబర్ ఫాల్ తర్వాత తీసుకున్నారు. ఆ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత ఆ ఆల్ టైమ్ హైకి రావటము, మీరు కూడా మంచి ప్రాఫిట్లో ఉండడం కూడా గమనించవచ్చు. సో ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ లాస్ట్ 2-3 క్వార్టర్ల రిజల్ట్స్ కూడా బాగా వచ్చింది. అందువల్ల మనకి కన్సిస్టెంట్గా ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ కూడా బాగా పెరిగింది. వీళ్ళకి ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్కి భారీగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావడంతో, అలాగే క్వార్టర్లీ ప్రాఫిట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో ఈ స్టాక్ పెరిగింది. ఎగ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా బాగా డిమాండ్, ఎగ్ కూడా బాగా సప్లై ఉండడం కూడా తోటి మనకి ఎస్కేఎం కూడా బాగా పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. 500 కోట్ల వరకు టర్న్ ఓవర్ కంపెనీ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ మధు చేస్తున్నారు. మధు గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే. ఓకే, టీవీఎస్ సప్లై చైన్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక మొన్న రిజల్ట్ వచ్చింది, ఎప్పుడు 13th నవంబర్న రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ 3 వారాల్లో గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 12-15% వరకు ఒక నీజర్క్ రియాక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. ఆ రియాక్షన్ తర్వాత ఇప్పుడు 100 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది టీవీఎస్ సప్లై చైన్. సో 100 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది. నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే పెద్ద గ్రూపు, అలాగే ఈ ఏడాది కొంచెం లాస్ ఉన్నప్పటికీ బట్ కానీ కొంచెం హోల్డ్ చేయొచ్చు, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి. అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా 270 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కొంచెం భారీగా తగ్గింది మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత, బట్ కానీ ఇప్పుడు చూస్తే వాల్యుయేషన్స్ కూడా కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లోనే ఉంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు 500 కోట్ల నుంచి 360 కోట్లకి తగ్గినప్పటికీ పెద్ద కంపెనీ అనే సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇందాక అనుకున్నట్టుగా ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ సెక్టర్ మళ్ళీ రొటేషన్ లైమ్ లైట్కి వచ్చినప్పుడు ఇన్ఫ్రా స్టాక్స్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జేఎస్డబ్ల్యూ కూడా హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. నెక్స్ట్ కాలర్ సుధాకర్ చేస్తున్నారు. సుధాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ 2 స్టాక్ గురించి తెలుసుకోవాలి సార్. చెప్పండి సార్. అదంటే ఈ ప్రైస్ లో కొనం సార్. ఓకే, రెండోది భారత్ గ్లోబల్ డెవలపర్ సార్.
ఓకే, ఫస్ట్ మీరు అడిగిన అవెంటల్ గురించి ఈ రేట్లో కొనొచ్చా అంటే 220 రూపాయల నుంచి 160 రూపాయల వరకు తగ్గింది. మొన్న ఒకసారి గమనిస్తే లాస్ట్ ఇయర్ జూలైలో ప్రైమరీ మార్కెట్ నుంచి సెకండరీ మార్కెట్కి లిస్ట్ అయిన కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత బాగా తగ్గి మళ్ళీ కొంచెం ఈ స్టాక్లో కూడా అప్ ట్రెండ్ రావడం కూడా మనం చూస్తున్నాము. అవెంటల్ మనం 2 రోజుల క్రితం చూస్తే కనుక ఒక మేజర్ ఆర్డర్స్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాము. అవెంటల్ ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం ఈ మధ్య కొంచెం ర్యాలీ రావడంతో, అలాగే ఈ ప్రాఫిట్స్కి గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా కొంచెం 115 రెట్ల వరకు ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే అవెంటల్ ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు అవెంటల్. కానీ 250 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది. లాస్ట్ 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 77 కోట్ల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తుంది. బట్ కానీ ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ భారత్ గ్లోబల్ డెవలపర్స్ 150 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే భారత్ గ్లోబల్ డెవలపర్స్ స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. పైగా స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో అండర్ పెర్ఫార్మ్ చేస్తూ బాగా పడింది. ఈ మధ్యనే మార్కెట్లో కూడా లిస్ట్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది భారత్ గ్లోబల్ డెవలపర్స్. నా ఉద్దేశం అయితే బాగా వాలటైల్గా ఉంది, అవాయిడ్ చేయొచ్చు. కొంచెం స్పెక్యులేటివ్ లాగా కనిపిస్తోంది స్టాక్ కూడా. భారత్ గ్లోబల్ డెవలపర్స్ అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ సత్యం చేస్తున్నారు. సత్యం గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ 700లో కొన్నాము, 490కి వచ్చింది సార్. ఆవరేజ్ చేయాలి ఎట్లా దాన్ని ఏం చేయాలి? ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. రేమండ్స్ సార్. ఓకే, రేమండ్స్ ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ అనే సంగతి మనకు తెలిసిందే. బట్ కానీ రేమండ్స్ గమనిస్తే కనుక లాంగ్ టర్మ్లో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన కంపెనీ. 2020లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి ఈ 5 ఏళ్లలో 8 రెట్లు పెరిగి 800 రూపాయల నుంచి రేమండ్స్ ఈ మధ్య కాలంలో కరెక్షన్కి గురైన విషయం కూడా మనకు తెలిసింది. సో రేమండ్స్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం ఈ 5 ఏళ్లలో పెరిగిన దానికి ఇప్పుడే కొంచెం కరెక్షన్ రావడం చూసాము. 1925లో స్టార్ట్ అయిన రేమండ్స్ కరెక్ట్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నా ఉద్దేశం అయితే ఈ టెక్స్టైల్ స్టాక్ని మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు రేమండ్స్ లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాలర్ సువర్ణ చేస్తున్నారు. సువర్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ CG పవర్ PCBL ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా? CG పవర్ ఇంత క్రితం మనకి క్రాంప్టన్ గ్రీవ్స్ రిలేటెడ్ కంపెనీ CG పవర్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా బాగా తయారు చేసిన టాప్ కంపెనీ సంగతి మనకు తెలిసింది. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ 5% పడింది, ఈ వారం 5% దాకా పడింది. ఈ 2 వారాల్లో 10% వరకు CG పవర్లో కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో CG పవర్ మొన్న వచ్చిన వార్త చూస్తే కనుక సమ్ ఏదో ఆర్డర్ కూడా కొంచెం క్యాన్సిల్ అయినట్టుగా కొన్ని ఏవో రిపోర్ట్ రావడంతో CG పవర్లో కరెక్షన్ కనిపించింది. కానీ పెద్ద కంపెనీ 1937లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ CG పవర్ నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 975 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్సే ప్రకటించిన కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు CG పవర్. అలాగే CDSL కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ స్టాక్ కూడా పెరుగుతూ వస్తుంది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.